జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో కార్తీక పౌర్ణమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం పంచపర్వాలలో కార్తీక పౌర్ణమి ప్రత్యేకతను పురస్కరించుకొని భక్తులు క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే గోదావరి నదిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక దీపాలను వెలిగించి గోదావరి నదిలో వదిలారు. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం, దీపాదానం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయన్న నానుడి నేపథ్యంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నరసింహుని మందిరానికి తరలి వెళ్లారు. మొదట ఆలయ ఆవరణలో గల ఉసిరిక చెట్టు వద్ద భక్తులు ప్రదక్షిణలు చేశారు. కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలు జరిపి దీపాలను వెలిగించారు. తమ కుటుంబాలను కాపాడమని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పవనాశ్రపీఠాయ గౌతమి తీరవాసనే శ్రీమద్ధర్మపురీశాయ శ్రీ నృసింహాయ మంగళం. భగవద్బంధులకు మరి ఈరోజు విశేషమైన రోజు కార్తీక పౌర్ణమి, శివకేశవుల యొక్క మరి ప్రత్యేకమైన మాసం ఈ మాసము. మరి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున ధర్మపురి క్షేత్రంలో కూడా భక్తులు ఉదయపూర్వమే గోదావరి స్నానం ఆచరించి స్వామివారి దర్శనార్థము వేధించినారు. మరి ఈరోజు విశేషంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అదేవిధంగా నిత్య కళ్యాణము, నిత్యాహనము, అదేవిధంగా విశేషమైన అన్నదానము. మరి కార్తీక మాసంలో ఎవరైతే శివకేశవులను దర్శించుకుంటారో వాళ్ళకు సకల పాపాలు తొలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్పబోతున్నది. ముఖ్యంగా కార్తీక మాసంలో దానాలనేది ముఖ్యంగా దీపదానం అనేది ప్రత్యేకమైనది. ఈరోజు మరి దీపదానాలు చాలామంది చేసుకోవడం జరుగుతుంది. మరి దేవాలయంలో ప్రత్యేకమైన ఉసిరిక చెట్టు వద్ద ఇక దీపదానాలు మరి ఇచ్చుకొని బ్రాహ్మణునికి సందర్భం చేసుకోవడం జరుగుతుంది. తద్వారా భక్తులు తప్పకుండా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. కార్తీక మాసోత్సవం దక్షిణ కాశీగా ఉత్తర నుంచి దక్షిణంకు ప్రవహిస్తున్నటువంటి గంగా గోదావరి కార్తీక మాసోత్సవంలో భాగంగా ఆశ్వీజ నుంచి కార్తీకం వరకు పవిత్ర కార్తీక స్నానాలు ఆచరించడం, ఉసిరికను శరీరానికి అద్దుకొని స్నానం, పంచపర్వాళ్ళు, వేకుజామునే స్నానాలు, కార్తీక దీపాలు, దొప్ప ద్రోణులు, తామర ద్రోణులు, ఇతరత్ర నేతివత్తులతో కూడుకున్నటువంటి వాటిని దానంగా ఇవ్వడం, నదీ స్నానాంతరం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిన అనుబంధ దేవాలయంతో పాటు అన్ని దేవాలయాలను దర్శించుకోవడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా నిలుస్తున్నది. నదీ తీర ప్రాంతాల్లో పవిత్ర స్నానాలు ఆచరించినటువంటి సాంప్రదాయంలో భాగంగా ఒడ్డునటువంటి అన్ని దేవాలయాలను దర్శించుకోవడం, తిరిగి లక్ష్మీనరసింహ సన్నిధిలో మొక్కులు లేక ఇతరత్ర పూజలు చెల్లించుకోవడం ఈ క్షేత్రంలో వస్తున్నటువంటి ఆనవాయితీ, భక్తి, సాంప్రదాయం. కార్తీక దీప మాస స్నాన లక్ష్మీ నరసింహ సందర్శన.